ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమృత లేదు, ఈ హోటల్ ఎవరు చూసుకుంటారు? నేను స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళకపోతే అక్కడున్న ఎవ్వరూ స్కూల్ పిల్లల్ని పట్టించుకోరు. నాకు వంట వచ్చి ఉంటే నేను వెళ్లేదాన్ని, కానీ నాకు వంట రాదుగా. ఒక పని చేస్తాను, నేను పోలీస్ ఉద్యోగం మానేసి వంట మనిషినైపోతాను. ఎవ్వరికీ నష్టం ఉండదు. నీకేమైనా బుద్ధుందా? ఎంతో కష్టపడి సంపాదించుకున్న పోలీసు ఉద్యోగం వదిలేసి వంటలు చేస్తానంటావేంటి? అందరూ బిజీ అయితే మరి షట్టర్ ఎవరు తీస్తారండి? ఏంటి డాక్టర్, మీరు కుక్ అయిపోతారా? నేను కుక్కని నక్కని పిల్లిని ఎప్పుడూ అయిపోయానండి. మా జంతువులకు తగ్గట్టు మెల్ట్ అయిపోయి ఇంజెక్షన్ వేయడం నాకు అలవాటు. అబ్బా, నేనన్నది కుక్క అని కాదు, కుక్కు, COOK, కుక్. ఓహో, అలా అంటారా? వంట మాస్టర్ అన్నమాట. చూడండి మాస్టర్, మీరెందుకొచ్చారో చెప్తారా? నాకు అప్పుడప్పుడు అన్నం పెట్టారు, మీ కష్టాల్లో కూడా పాలు పంచుకోవాలి కదండి. మీరు ఇక్కడికొస్తే రకరకాల అభిప్రాయాలు, అర్థాలు చోటు చేసుకుంటాయి. ఏమండి, మీ చెల్లి నాగవల్లి కాలేజ్ చదువుకుంది. ఆ దేవరాజు తాళి కట్టడంతో వాళ్ళింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వీర్రాజు అమృతమెళ్ళలో తాళి కట్టేసి మేం ప్రేమించుకున్నాం, మా ప్రేమకు అడ్డుపడకండి అనేసి వాళ్ల ప్రేమను కూడా గెలిపించుకుని వెళ్ళిపోయారు. ఇలా వాళ్ళ కష్టాల్ని ప్రేమల్ని గెలిపిస్తూ చివరికి మీరు ఒంటరైపోతారు కదా. నా చెల్లెళ్ళ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. కరెక్ట్. ఇదే పాయింట్కి మీరు రావాలనేసి నేనిక్కడికి వచ్చాను. మరి శ్రీవల్లి గారి సంతోషం కోసం తన ప్రేమని మీరెందుకు అర్థం చేసుకోరు? మా అన్నయ్య మాట దాటలేను. మీరిప్పుడు ఇంటికొచ్చిన డాక్టర్గా చూస్తాం కానీ మిమ్మల్ని ఇష్టపడ్డ వ్యక్తిగా చూస్తూ మా అన్నయ్య గౌరవం తగ్గించలేను. హలో శ్రీవల్లి గారు, మిమ్మల్ని టీచర్లానే చూస్తాను, నేను కాదన్ను. కానీ ఇలా ఎన్నాలనేసి పెళ్లి పెటాకులు లేకుండా ఉంటారు? అలాగని ఇప్పుడు ఇంకో సంబంధం చూడమంటారా? మీరాగండి. ఇలా చెప్పేసి మొత్తానికి మీరు ఎసరు పెట్టేలా ఉన్నారే. నేనొకటి చెప్తున్నాను, మీరు మీ చెల్లెలకి మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకున్నారు, కానీ అవి అనుకోని పరిస్థితిలో ఇలా జరిగిపోతున్నాయి. మా పెళ్ళైనా సరే మీ చేతులతో జరిపించుకోవాలనుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని ఆశీర్వదించమని చెప్తున్నాను. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవాలని కాదు, కొంచెం టైం తీసుకునైనా సరే మీ మనసు మార్చుకోవాలనేసి కోరుకుంటున్నానండి. అవునన్నయ్య, నేను పాము కాటికి గురైనప్పుడు వైద్యం చేసి బ్రతికించాడు. గుళ్ళో అమృతక్క ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఈయనే వచ్చి కాపాడాడు. ఒకసారి ఆలోచించు. టైం తీసుకోమన్నాడు కదమ్మా, కొంచెం ఆలోచించుకోనివ్వండి. వెంకటపతిరాజు గారు, మా ఆయన ఆ మాట అన్నాడంటే మీ పంట పండినట్టే. ఆ పని చేయండి. మీకెప్పుడైనా జలుబు చేస్తే నేనే ఇంజెక్షన్ చేస్తాను. వద్దు, పశువులకు వేసే ఇంజెక్షన్ వేస్తే నేనెలా భరించాలి? నువ్వు కూర్చో అక్క, ఈ పని నేను చేస్తాను కదా. పర్లేదులే నాగవల్లి, నువ్వు వట్టి మనిషివి కూడా కాదు, నేను చూసుకుంటాను కదా. నువ్వు వెళ్ళి కూర్చో. కొత్త కోడలతో పని చేయిస్తున్నట్టు ఉంటుందక్కా. ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఇవన్నీ నేను చేయాల్సినవే కదా. అది కాదక్కా, వచ్చిన 2 రోజులకే నీతో ఈ పనులన్నీ చేయించడం నాకిష్టం లేదు. ఇంకో వారం 10 రోజుల్లో కాన్పయ్యేలా ఉంది. ఈ పనులన్నీ అవసరమా నీకు?
మీ ఇద్దరినీ చూస్తుంటే ముచ్చటేస్తుంది. అక్క చెల్లెళ్ళంటే ఇలా ఉండాలి. ఒకరికి భారం అవ్వకూడదని ఒకరు పనిచేయాలని చూస్తున్నారు. అయ్యో అమ్మా, నేను మంచి పని చేశాను కదా. ఏంట్రా నువ్వు చేసిన మంచి పని? అమృతాన్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాను కదమ్మా. ఒరేయ్, 2 కొడుకులను కన్నాను. ఒక్కరి పెళ్ళైనా చూసే భాగ్యం నాకు కల్పించారా? అక్షింతలు వేసి ఆశీర్వదించే అవకాశం లేకుండా చేశారేంట్రా? ఎంత బాధగా ఉందో తెలుసా? అమ్మా, నువ్విలా అంటావు కానీ శివపార్వతిని గంగబావకిచ్చి పెళ్లి చేసింది నువ్వు కాదు. మరి ఆ పెళ్లి కూడా ఎలా చేసావమ్మా? దేవుడి దగ్గర ఉన్న తాళి తీసి కట్టించేశావు కదా. అప్పుడంటే ఆ పరిస్థితి వేర్రా. ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుందని అలా చేశాను. కానీ ఇక్కడ 2 ఆడపిల్లల జీవితం అన్యాయం చేస్తారేమో అనిపిస్తుంది. అలా అంటావేంటత్తయ్య? వీర్రాజు బావ కూడా మంచోడే కదా. దేవాబావలో కూడా మార్పు వస్తున్నట్టు కనిపిస్తుంది. సంతోషమే కదా అత్తయ్య? ఈ మార్పులు గీర్పులు అన్ని పోవాలనే నేనొక పని చేశాను. ఏం చేసావు చెల్లమ్మా? రండి స్వామి. ఏమైంది స్వామి? చూస్తున్నా, ఇల్లంతా కలియ చూస్తున్నా. ఎవరు చెల్లెమ్మ ఇతను? ఎందుకు తీసుకొచ్చామన్నటికి? భూత ప్రేత పిశాచాలు ఏమున్నా సరే పట్టేస్తాను. ఇప్పుడు దెయ్యం ఎవరికి పట్టిందని? నీకే పట్టింది పెద్దలుడు. ఏం మాట్లాడుతున్నావు అత్త? పెళ్ళం కొంగుచాటు మొగుడు అయిపోతాండవు పెద్దలుడు. గంగ చెల్లెళ్ళు చాలా మంచివాళ్ళని చెప్తున్నావు కదా, అందుకు నీకేమైందో ఏమో అనేసి మీ అత్త తనను తీసుకొచ్చినట్టుంది. అమ్మా, కాసిన బియ్యం 200 ఇచ్చి పంపించేసాయి, వెళ్ళిపోతాడు. నేను భిక్ష కోసం రాలేదో, ఇక్కడ ఉన్న దెయ్యాన్ని వదిలించడానికే వచ్చాను. ఇంకా చూస్తారేంటి స్వామి? మా అల్లుడికి పట్టిన గాల్ని వదిలించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.